అది ఒక అడవి. ఆ అడవి ప్రాంతంలో ఒక అందమైన కొలను ఉంటుంది. అందులో పక్షులు, జంతువులు నీళ్లు తాగుతూ ఉండేవి. ఒకరోజు అటుగా వచ్చిన కాకికి దాహం వేసి కొలనులో నీళ్లు తాగుతూ ఉంటుంది. అదే సమయంలో 2 చిలుకలు నీళ్ల కోసం అక్కడికి వస్తాయి. ప్రియా, మనం అటువైపు వెళ్ళి తాగుతాం పదా. ఇక్కడ కాకి తాగుతూ ఉంది. ఈ నల్ల కాకి తాగే దగ్గర మనం తాగాల్సిన అవసరం లేదు. కాకి చాలా బాధపడుతుంది. సరే చిలకమ్మ, నేను వెళ్తున్నా, మీరే తాగండి అని వెళ్ళిపోతుంది. సాయంత్రం అవుతోంది. పక్షులన్నీ గూటికి వెళ్ళే సమయం అయ్యింది. కాకి ఒక చెట్టు పైన పడుకుందామని వెళ్తుంది. అక్కడ చూసేసరికి రకరకాల పక్షులన్నీ ఉంటాయి. అవన్నీ కాకిని చూసి ఇలా అంటాయి, ఈ చెట్టు మాది, ఇక్కడ మేము మాత్రమే ఉండాలి. నీకు ఇక్కడ చోటు లేదు, వేరే చెట్టును వెతుక్కో ఓ నల్ల కాకి అని హేళన చేస్తాయి. కాకి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనసులో ఇలా బాధపడుతుంది, వీళ్ళందరూ నా రంగును చూసి అసహించుకుంటున్నారు. నా మంచి మనసు వీళ్ళకి అవసరం లేదు. నా విలువ వీళ్లకు తెలిసే రోజు త్వరలో వస్తుంది అని అనుకుంటుంది. అది తెల్లవారుజాము 4 గంటలంటే బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో కాకుల గుంపు ఒకటి వెళ్ళి కొలనులో స్నానం చేస్తూ ఉన్నాయి. మిగతా పక్షులు ఆ కాకులను చూసి ఆశ్చర్యపోయాయి. ఈ టైంలో కాకులు స్నానం చేస్తున్నాయేంటి అని కొన్ని రోజుల పాటు గమనించాయి. అవి రోజు అదే టైంకి స్నానం చేసి ఒక గుడి దగ్గర వాలి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ చెట్టుపైకి వచ్చేవి. మనం నల్ల కాకి అని ఎగతాళి చేశాం, కానీ కాకమ్మకు ఉన్న ఈ మంచి అలవాట్లు మనకు లేనందుకు సిగ్గుపడుతున్నాను. తర్వాత రోజు అప్పుడే సూర్యాస్తమయం జరిగింది. పక్షులన్నీ పొలంలో గింజలు తింటూ ఉన్నాయి. కాకులు ఆ గింజలను చూసి తినకుండా వెళ్ళిపోతాయి. కాకమ్మ, అందరూ గింజలు తింటూ ఉంటే మీరెందుకు తినకుండా వెళ్తున్నారు? సూర్యాస్తమయం జరిగాక మేము ఆహారం ముట్టుకోము. మాకు కొన్ని నియమ నిష్టలు ఉంటాయి. ఏంటి ఆ నియమం కాకమ్మ? సూర్యుడు ఉన్నంత వరకే మనం ఏమి తిన్నా కూడా జీర్ణమైపోతుంది. ఆ టైంలో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత అగ్నితత్వం తగ్గిపోతుంది. జీర్ణక్రియ శక్తి తగ్గి మందగిస్తుంది. అందుకే ఆ టైంలో మేము తినము. ఒకరోజు కర్మకాండాలు జరిగే స్థలంలో పిండం పెట్టి కాకుల్ని పిలుస్తూ ఉంటారు. వెంటనే ఆ కాకి వెళ్ళి ఆ పిండం ముట్టుతుంది. ఇదంతా చూసిన చిలుక కాకమ్మను ఇలా అడుగుతుంది, కాకమ్మ, మనుషుల పిండాలు మీరే ఎందుకు తింటారు చెప్పవా? మనిషి చనిపోయాక తన శరీరం నశించిపోతుంది. పిండం తినాలంటే ఒక శరీరం కావాలి కదా. అందుకే దేవుడు మా శరీరంలో ఆత్మను పంపి తినేలా చేస్తాడు. అమ్మో, నిజం చెప్పాలంటే మీరే అన్ని పక్షుల కంటే గొప్పవారు కాకమ్మ. ఇక నుంచి మిమ్మల్ని అందరం గౌరవిస్తాం. మీ గొప్పతనం అందరికీ చెప్తాం. ఇక నుంచి ఎవరిని తక్కువగా చూడము. మమ్మల్ని క్షమించు కాకమ్మ. ఈ సమయం కోసమే నేను ఎదురు చూశాను చిలకమ్మ. సమయం ఇప్పుడు వచ్చింది. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.